వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నంతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 14 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీని స్థాపించారని ఆయన విమర్శించారు. సొంత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలమ్మకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పటికి కూడా 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నిస్సిగ్గుగా ఇంకా అబద్ధాలని, అవాస్తవాలని ప్రజల్లోకి చొప్పించాలనేటటువంటి ఒక విష ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నారు. దాంట్లో భాగంగా రేపు వెన్నుపోటు దినోత్సవం అనేది చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. వెన్నుపోటుకి, గొడ్డలి పోటుకి రెండింటికి పేటెంట్ అనేది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అనేది, అలాగే మీరు, మీ నాయకులు, మీ అధినాయకుడు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీ డిఎన్ఏలోనే ఆ వెన్నుపోటు హత్య రాజకీయాలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనందరం ఒకసారి గతంలోకి వెళ్తే రాజారెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు వెంకట నరసయ్య గారని ఆయనకు సంబంధించిన బైరైటిస్ గనుల్లో ఒక చిన్న భాగస్వామ్యం ఇచ్చి లెక్కలు అవన్నీ రాసేదానికి అవకాశం కల్పిస్తే కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ క్వారీని చేతికించుకొని అక్కడి నుంచి హత్య రాజకీయాలకి, వెన్నుపోటు రాజకీయాలకి, వాళ్ళ నేరపూరితమైన సామ్రాజ్యానికి పునాది అక్కడి నుంచే ప్రారంభమైందనేది, ఇది వెన్నుపోటు కాదా అని చెప్పనేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు,